వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? కడియం శ్రీహరి రాజీనామా చేసినప్పటి నుంచి గులాబీ పార్టీలో ఈ డిస్కషన్ జరుగుతోంది. ఇన్నాళ్లకు అభ్యర్థి ఎవరన్న దానిపై హైకమాండ్లో క్లారిటీ వచ్చిందట. పదుల సంఖ్యలో వచ్చిన పేర్లను ఫిల్టర్ చేసి ఎలిమినేట్ చేస్తే చివరికి 2 పేర్లు మిగిలాయట. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి వరంగల్ లోక్సభ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వారం రోజుల్లో నోటిఫికేషన్ రావచ్చన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. కానీ ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిని ఫైనలైజ్ చేయకపోవడంతో ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠ. అధికార పార్టీ కావడంతో టీఆర్ఎస్ టికెట్కున్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఆశావహుల లిస్టు పదుల సంఖ్యలోనే ఉందట. వచ్చిన పేర్లన్నీ పరిశీలించిన హైకమాండ్ 3 అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిని వడబోసినట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికకు పార్టీ పరిగణలోకి తీసుకున్న 3 అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఈ వడపోత చేసినట్టు తెలుస్తోంది. పోటీ చేసే నాయకుడు 2001 నుంచి పార్టీలో ఉండాలి అన్నది మొదటి నిబంధన. ఈ పాయింట్తో చాలా మంది ఆశావహులపై నీళ్లు చల్లినట్లయింది. 2001 తర్వాత పార్టీలో చేరిన వారికి, గత ఎన్నికలకు ముందు తర్వాత టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వారికి, ఇప్పటికిప్పుడు కారికి టికెట్ దక్కించుకోవాలనుకుంటున్న వారికి నో ఛాన్స్ అని ఈ నిర్ణయంతో చెప్పకనే చెప్తున్నారు. 2001 బ్యాచ్కు చెందిన లీడర్లకే వరంగల్ ఉప ఎన్నికలో పోటీ చేసే ఛాన్స్ దక్కబోతుందన్నమాట. అభ్యర్థి వరంగల్ జిల్లాకు చెందిన నేత ఉండాలి అన్నది రెండో నిబంధన. ఈ నిబంధన స్థానికేతరుల ఆశలపై నీళ్లు చల్లిందే. వరంగల్ టికెట్ కోసం స్థానికులతో పాటు స్థానికేతరులు చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వరంగల్లో తిరుగుతూ పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. కానీ ఈ నిబంధనతో వీళ్లంతా రేసులోంచి తప్పుకున్నట్లయింది. దీంతో సొంత జిల్లాకు చెందిన వారికే వరంగల్ టికెట్ దక్కబోతున్నట్లుగా సమాచారం. స్థానికేతరులకు టికెట్ ఇస్తే విపక్షాలకు అది ఆయుధంగా మారుతుందని భావించిన హైకమాండ్ సొంత జిల్లాకే ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటోందట. టికెట్ ఆశిస్తున్న వారిలో పార్టీ నేతలు చాలా మంది ఉన్నా జిల్లాకు చెందిన వారు కాకపోవడంతో వారిని రేసులోంచి తప్పించినట్లయింది. ఇక మూడో నిబంధన జనాభా ప్రాతిపదికన తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. వరంగల్ లోక్సభ పరిధిలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు అన్నది టీఆర్ఎస్ లెక్క. అందుకే వరంగల్ టికెట్ను ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. అంటే 2001 నుంచి పార్టీలో ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన ఎస్సీ మాదిగ సామాజిక వర్గ నేతకే టికెట్ దక్కనుందన్నది ఎలిమినేషన్ సారాంశం. ఈ 3 నిబంధనలతో వడబోతను పూర్తి చేశారట అధినేత కేసీఆర్. వరంగల్ టికెట్ కోసం కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పోటీ పడ్డారు. కానీ ఈ నిబంధనలతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే ఆ ప్రొఫెసర్లకు మరో విధంగా ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పించనున్నారని తెలుస్తోంది. పార్టీ పాటించిన ఎలిమినేషన్ పద్ధతిపై పార్టీలో సానుకూల స్పందన లభిస్తోందట. ఎవరూ వ్యతిరేకించని విధంగా ఎవరికి అన్యాయం చేయకుండా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకునేలా ఈ పద్ధతి ఉందంటున్నారట. టికెట్ రేసులో ఫైనల్ గా 2 పేర్లు మిగిలాయని సమాచారం. అయితే ఈ నిబంధనల ప్రకారం చూసుకుంటే రేసులో విగ్రహాల రూపశిల్పి పసునూరి దయాకర్, లాయర్ల జేఏసీ నేత రవికుమార్ ఉండొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రవికుమార్ తల్లిదండ్రుల సామాజిక వర్గంపై వివాదం ఉంది. రవికుమార్ కు కార్మిక సంఘాలతో ఉన్న అనుబంధం ప్లస్ పాయింట్ అవుతుందంటున్నారు. ఇప్పటికే ఈ 2 అధినాయకత్వం సర్వే పూర్తి చేసిందని తెలుస్తోంది. మరి ఈ 2లో ఒకరికి ఛాన్స్ దొరుకుతుందా, లేక నామినేషన్ నాటికి ఈ నిబంధనలకు అనుగుణంగా మరో అభ్యర్థి తెరపైకి వస్తారా అన్నది చూడాలి.